బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఈరోజు మన బస్ స్టాండ్ సందర్భంగా మన కూటమి నాయకులు దళిత సోదరులు అందరూ కలిసి ఐక్యమైక్యంగా బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మేరకు అన్ని కులాలు కలిసి ఉండాలి, అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి, అభివృద్ధి అనేది ఖచ్చితంగా అందరికీ కూడా అందాలి, అభివృద్ధి ఫలాలు సమానతత్వం ఉండాలి, ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకించి కొన్ని రిజర్వేషన్లు కల్పించి ఆ రిజర్వేషన్ల ద్వారా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పైకి తీసుకొచ్చి వారిని అభివృద్ధి చేసి యొక్క సమానత్వం భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా ఏదైతే విభిన్నంగా పెరుగుతున్నటువంటి జనాభా ఆనాడు చూసినటువంటి పరిస్థితి నుంచి అందరూ ఏకత్వంగా ఉండాలి, కులాలు మతాలు అనే గొడవలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండి అందరూ అభివృద్ధి చెంది సంతోషకరమైన జీవనం అందరూ పొందాలి. ఇందులో బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకం కాదు, వ్యవస్థ సపరేట్ కాదు, అందరూ ఒకటే అని చెప్పి ఆ రోజు చాటు చెప్తూ దాన్ని చట్టబద్ధం చేసినటువంటి మహనీయులు ఆ రోజు చేసినటువంటి చట్టం ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫలాల్ని ప్రతి ఒక్కరు కూడా మనం అనుభవిస్తున్నాం. ఆ రోజు కానీ ఆయన కానీ ఆ చట్టం అనేది కానీ ప్రవేశపెట్టుకుంటకపోతే ఈరోజు మనం ఎవరం కూడా లేము. కులాల కుమ్ములాటలో మతాల కొట్లాటలతో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే ఈరోజు అన్ని కులాల వాళ్ళు కూడా బడుగు బలహీన వర్గాలు దళిత సోదరులు అలాగే అన్ని కులాల వారు కూడా ఐకమత్యంగా అన్నదమ్ముల్లా కలిసి అందరం కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈరోజు ఎక్కడ కులాల సమస్యలు లేవు, ఎక్కడ కూడా మతాల సమస్యలు లేవు, అందరూ ఐకమత్యంగా వెళుతున్నాం. కాబట్టి ఇంకా మరింత రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఐకమత్యాన్ని పెంచి కులాలు మతాలు అనే ప్రస్తావన మన రాజానగరం నియోజకవర్గంలో రాకూడదని నా వంతు గట్టిగా ప్రయత్నం చేస్తూ అందరినీ కలుపుకొని అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కూడా కలుపుకొని ఐకమత్యంగా అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క ఏదైతే అభివృద్ధి లేక ఇబ్బంది పడ్డ పరిస్థితిని ఏదైతే ఉందో దాన్ని చిత్రత్వంగా తీసుకుని అందరూ ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనాడు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శాసన ఈరోజు మనందరం అనుభవిస్తున్నటువంటి ఫలాలు మనందరికీ సంతోషదాయకం అని చెప్పేసి మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఈ యొక్క సోదరులందరికీ కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ బాబాసాహెబ్ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.